ఈనాడు ధ్యానం కుదరట్లేదని ఒకరంటారు, మంత్రం సిద్ధించట్లేదని ఒకరంటారు, కాన్సన్ట్రేషన్ రాలేదని ఒకరంటారు. నాకు అంత వచ్చేసింది, నాకు స్థితి లాక్ అయిపోయింది, ఫిక్స్డ్ అయిపోయింది. చక్రాస్ అని ఒక క్రమబద్ధీకరణ ఉన్నాయి. నేనెందుకు పిచ్చి పిచ్చి కోపం పడి మళ్ళీ వాటిని చిన్నాభిన్నం చేసేయలే? అందుకే నేను కోప్పడను. అబ్బో అమ్మ బాబోయ్, నేను కోప్పడను. అయితే కొన్ని సందర్భాల్లో కసురుతుంటాను, ప్రదీప్ని కూడా గదిరిస్తాను. అవునా? ఆ సందర్భంలో నేను గదిచిన ఆ టైంలో నీ ఈపు వెనుక మాయ నిలబడింటది, షాడో, ఒక బ్లాక్ షాడో. హై అంటే అది పోతుంది. లేకపోతే నీ ఈపులో ఉన్నది ఎదకొచ్చి కూర్చున్నట్టు అది పోదు. నేను గదిరిచిట, నాకు కనిపించేదాన్ని చూసి నేను గదిరిచిట. అందుకే పెద్దలు ఒక మాట అంటారు, గురువు ఏమన్నా వేదవాక్యే, గురువు ఏం చేసిన లీలలే, గురువు ఏమిచ్చినా ప్రసాదమే. దాంట్లో లోపం వెతికితివా, దాంట్లో వ్యవహారమైనటువంటి టాలెంట్తో ఏమైనా తీస్తివా, ఇంకప్పుడు నీవే గొప్పోడవు గురువు కన్నా. గురువు కన్నా నీవే గొప్పోడవు కాదా? నిన్న చాలా మంది అక్కడ లోపలికి ఎంట్రీ చేయలేదని బాధపడ్డారంట. రేపు ఉదయం అమ్మ ముందరకు పోయి ముక్కు చెంపలు వేసుకొని 3 గుంజీలు తీయండి.